బహుజనులను తొక్కిపెట్టిన కమ్మ రెడ్డి పార్టీలను ఓడించడమే బహుజన పార్టీల జేఏసీ ముఖ్య ఎజెండా అని ఉత్తరాంధ్ర బహుజన పార్టీల నేతలు తెలిపారు. ఉత్తరాంధ్రలోని నీలి జెండాలన్నీ ఒకే వేదికపైకి తేవాలన్న లక్ష్యంతో బహుజన పార్టీల నాయకులు విశాఖ నగరంలో పౌర గ్రంథాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన పార్టీ జేఏసీ చైర్మన్ జై భీమ్ నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును కూడా అవహేళన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మన దేశ ప్రధాని కావడం దౌర్భాగ్యమన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులను జగన్మోహన్ రెడ్డి అపహరించారని ఆరోపించారు. అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కుతో బీజేపీ వైసీపీ పాలకులకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బలహీన వర్గాలు బలపడడం కోసం ప్రతి నెల కూడా 10,000 రూపాయలు ఉత్తరాంధ్ర మహిళా ఆర్థిక బంధు పేరుతో ఇవ్వబోతా ఉన్నాం. గౌరవేని 10,000 రూపాయలు తీసుకోండి, ఓటుకి నోటు తీసుకోవద్దు. మిత్రులందరికీ జై భీమ్ అండి. మరి ఈ రోజున పెద్దలు బహుజన జేఏసీ కన్వీనర్ గారు అంబేద్కర్ నాగేశ్వరరావు గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమానికి ఇదొక శంఖారావంలాగా మేము భావిస్తూ ఉన్నాం. నీలి జెండాలన్నీ కూడా ఒక్క ఓటు బ్యాంకుగా తయారవుతే తప్ప భారతదేశానికి పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని నివారించడం ఎవరి తరం కూడా కాదు. ఇలాంటి ఒక వేదికల్లో ఏదో కొన్ని గుంపులు కలిసి అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుందని మనం ఎంత సొద చేసినా, ఎంత కేకలు వేసినా మన స్వరాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. చట్టసభల్లో అంబేద్కరైట్లను కూర్చోబెడితేనే దేశానికి సంభవించబోయే ప్రమాదం నుండి కాస్తైనా మనం తేరుకోగల పరిస్థితి. అయితే విషయం ఏంటంటే చాలా ప్రమాదకరమైనటువంటి ఒక కుట్ర రాజకీయాలు మనువాద శక్తులు జరిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక మంచి ఉద్యమం జరుగుతుంది. నీలి జెండా పార్టీలన్నిటినీ ఒక వేదిక మీదకి తీసుకొని రావాలని ఒక మహాసంకల్పంతో పెద్దలు జాయింట్ యాక్షన్ కమిటీ నాగేశ్వరరావు గారు సంకల్పించారు. ఈ కార్యక్రమం జరిగితే తప్ప రాజ్యాంగాన్ని మనం కాపాడుకోలేం, ప్రజాస్వామ్య విలువలను మనం పరిరక్షించుకోలేం. గత 6 సంవత్సరాలుగా ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రంజిత్ అన్న గారి నాయకత్వంలో నేషనల్ పార్టీ ఇది రాష్ట్రానికి సంబంధించిందే కాదు, ఒక జాతీయ పార్టీగా ఒక్క రాష్ట్రంలో కాదు, మన రాష్ట్రంలో కాదు, దేశమంతా కూడా పెను ప్రమాదంలో ఉంది. ఎన్ని పార్టీలు ఉద్భవించినా మన యొక్క ప్రధాన శత్రువులైన కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీల్ని మనం ఓడించే దిశగా ఈ రోజుని బహుజన జేఏసీ పార్టీలన్నీ కూడా సమాయత్తమైనవి. చాలా సంతోషకరమైన విషయము, మనం అభినందనీయమైన అంశము. ఈ రోజునే జై భీమ్ నాగేశ్వరరావు గారు సుదీర్ఘ ప్రయాణం చేస్తూ రాష్ట్రం నలుమూలలా కూడా మీటింగ్లు పెట్టి మన వాళ్ళందరినీ కూడా ఐకమత్యం చేయాలి, ప్రత్యామ్నాయాన్ని సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్రంలో రాజకీయ రంగం ప్రవేశించాం. దాదాపు 14 పార్టీలు అందరం కలిసి ఈ యొక్క జేఏసీగా ఏర్పడి దీన్ని ముందుకు పోయేదానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ దేశంలో ఇలాంటి నేతృత్వ నేర్పశక్తి ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి ఆ నేతృత్వ శక్తికి కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు కూడా అప్రమత్తులై ఉండాలని, వాళ్ళు సరైన వాళ్ళకి ఉన్నటువంటి ఓటు ద్వారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ద్వారా ఆ ఓటుని వినియోగించుకొని ఓటు ద్వారా రాజకీయం చేసి ఓటు ద్వారానే వాళ్ళని ఓడించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై పార్టీ నాయకులకు అలాగే మరి జేఏసీ చైర్మన్ అయినటువంటి జై భీమ్ నాగేశ్వరరావు గారికి, వేదిక క్రింద ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి అందరికీ కూడా నాయక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు చింతాడు సూర్యము, భారత సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే బహుజన పార్టీ అధినేతలతో గౌరవనీయులు గౌరవ శ్రీ జై భీమ్ నాగేశ్వరరావు గారు పెట్టినటువంటి కార్యక్రమానికి భారత సమాజ డెవలప్ పార్టీ కూడా పూర్తి మద్దతు సహకరిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా
మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు పార్టీలన్నీ ఐక్యత కలిగి ముందుకు వెళ్ళినట్లయితే మనువాదాన్ని మనము అలాగే మనువాదంలో ఉన్నటువంటి పద్ధతి సిద్ధాంతాలు అన్నిటినీ అరికట్టే వాళ్ళం అవుతాం కనుక ముందు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మనందరికీ ఉంది కనుక ఈ రోజు బహుజన పార్టీలన్నీ ఐక్యత కలగాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా స్వాగతిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. చింతాడు సూర్యము, భారత సమాజ పార్టీ.